ఎక్స్‌పీరియన్స్ కూడా విందాము. సో, వెంకట్ గురువులు పిడుగురాళ్ళ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ నేను పెట్రోల్ నుంచి మాట్లాడతాను. నాకు చెప్పండి. బిఫోర్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్. హ్మ్. స్ట్రోక్ వచ్చింది సార్. నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అంటే హై బీపీ వల్లే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అవును సార్. హ్మ్. నేను పడుకున్నాను సార్. పడుకుంటే నిద్రలోనే ఐబీపీ వచ్చేసి 2 రోజుల దాకా లేవట్లేదు సార్. ఒక రోజున్నర దాకా లేవట్లేదంట. హ్మ్. మా మిసెస్ గారు ఆర్ఎంపీ డాక్టర్ గారికి ఫోన్ చేస్తే వచ్చి చెకప్ చేస్తే 200 ఉందన్నారు సార్ బీపీ. అప్పటికే కోమా స్టేజ్‌కి వెళ్ళిపోయాను. హ్మ్. హాస్పిటల్‌లో చేర్చారు. కోమాలోకి వెళ్ళిపోయాను. 4 రోజులు కోమాలోనే ఉన్నాను. చిన్నగా ఎట్లో గట్టా చిన్నగా బయటకొచ్చాను. బయటకొచ్చాక బీపీ 180, 170 తగ్గట్లేదు సార్. నేను ఈ కమ్యూనిటీకి రావడానికి కారణం మా మిసెస్ వల్ల వచ్చాను సార్. ఓవర్ వెయిట్ వల్ల. మా మిసెస్ సగం వాడింది. ఓ 2 నెలలు వాడింది. రిజల్ట్ వచ్చింది. తర్వాత నేను స్టార్ట్ చేశాను సార్. నేను స్టార్ట్ చేసినాక నాకు బీపీ ఇప్పుడు నార్మల్ అయిపోయింది సార్. సూపర్. వెరీ గుడ్. 5 నెలల నుంచి అసలు టాబ్లెట్ ఎయట్లేదు సార్ అసలు. డాక్టర్ గారి కాడికి వెళ్తే నేను నార్మల్ 120, 120 అంటున్నాడు సార్ డాక్టర్ గారు. హ్మ్. దానివల్ల నేను బరువు తగ్గాను. నా బీపీ కంట్రోల్ అయింది. ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోయినాయి. అసలు యాక్టివ్‌గా ఉన్నాను సార్. నాకిప్పుడు 47 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాలప్పుడు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు అలా ఉన్నాను సార్ నేను. అసలు చెప్పలేను సార్. నా ఎనర్జీ లెవెల్స్ అయితే అసలు సూపర్‌గున్నాయి సార్. మా సూపర్. మిసెస్ కూడా బరువు తగ్గారు సార్. నేను 18 కేజీలు తగ్గాను. మా మిసెస్ 26 కేజీలు తగ్గింది సార్. ఈ సూపర్. సుఖీభవ సిస్టానికి థాంక్ యూ సార్. దీంట్లోకి రాకపోతే మేమేమైపోయేవాళ్ళమో అని కూర్చొని అనుకుంటా ఉంటాను సార్ ఇప్పటిదాకా. మాకు ఈ హెల్ప్ చేసిన మా కోచ్ గారికి థాంక్స్ సార్. మా కోచ్ గారు వెరీ లేకపోతే మేమున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను సార్. వెరీ గుడ్. సో, ఆరోగ్యం బీపీ వచ్చింది. అయితే లేదు సార్. సూపర్ సార్. సూపర్. వెరీ గుడ్. సో, సార్ ఇది జరిగి ఎన్నాళ్ళవుతుంది? మీరు కోమాకెళ్ళటం ఇదంతా జరగటం ఎన్నాళ్ళవుతుంది? 8 సంవత్సరాల క్రితం సార్ ఇది జరిగింది. హ్మ్. బీపీ అయితే ఇప్పటిదాకా గూడా ఈ సుఖీభవ రాకముందు దాకా బీపీ కంట్రోల్ తగ్గలేదు. హ్మ్. ఉదయం టాబ్లెట్, సాయంత్రం టాబ్లెట్ యేసేవాడిని సార్ బీపీకి. ఇప్పుడైతే డాక్టర్ అయినా అడ్వైస్ గూడా ప్రకారం నార్మల్‌గా టాబ్లెట్స్ ఆపేశారు. మానేశాను సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. నేను సూపర్. ఈ సుఖీభవకొచ్చి సంవత్సరం అవుతుంది సార్. హ్మ్. 6 నెలల నుంచి టాబ్లెట్ పూర్తిగా ఆపేసాను సార్. అసలు లేదు. డాక్టర్ గారు వద్దన్నారు. వెరీ గుడ్. సో, డాక్టర్ అడ్వైస్ ప్రకారమే ఎప్పటినుంచో ఉన్న బీపీ, ఈవెన్ ఆ బీపీ వల్లే ఆయన కోమాలోకి కూడా ఎళ్ళిన స్థితి. కానీ బీపీ తగ్గల. దేవుడి దయ వల్ల బతికి బయటికైతే వచ్చారు గానీ తగ్గల. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత సార్ ఈ సుఖీభవ న్యూట్రిషన్ సిస్టమ్ ద్వారాగా సార్. వెరీ గుడ్. ఒకసారి ఆ ఫోటో నాకు చూపించండి. సార్ వాళ్ళ ఫోటో కూడా చూపించండి. మళ్ళీ ఒకసారి వాళ్ళ వైఫ్‌ది అండ్ మేడమ్‌ది, సార్‌ది ఇద్దరిది. చూసారా ఒకసారి క్లియర్‌గా గమనించండి.